ఏంటండి నిన్న ఎపిసోడ్లో చూసాం కదా మనం. నిన్న ఎపిసోడ్లో వచ్చేసి ఎవరు టాస్క్ ఆడది ఎవరు ఆట ఆడది. భరణి గారు వెళ్ళి కూర్చున్న ట్రైన్లో తనుజ వెళ్ళి పక్కన కూర్చుంది. తనుజ అక్కడ కూర్చోక ఇటు పక్క కూర్చుందా, భరణి గారు సేవ్ అయ్యేవాడు. తనుజ ఎప్పుడు వెళ్ళి ఎందుకు కూర్చుందో, రాము వచ్చేసి గత వారం రాముకు వచ్చిన ఇది ఉంది కదా మెర, ఆ మెర క్లియర్ చేసుకోవడం కోసం సరే ఏదైనా పక్కన పెడితే దివ్య నెగది వచ్చి తనుజ గారిని ఎలిమినేట్ చేసింది. ఓకే, తనుజ గారిని ఎలిమినేట్ చేయడం రైటా రాంగా విషయం పక్కన పెడదాం. దివ్య నిఖిత యొక్క ఆలోచన, ఆమె స్ట్రాటజీ తనుజాన్ని నామినేట్ చేయడం అనేది తన స్ట్రాటజీ. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉంటాయి అక్కడ. మరి అలాంటప్పుడు నువ్వు భరణి గారి వల్లే చేసావు అని చెప్పేసి తనుజ అక్కడ ఈమెపై వాపోయింది. ఈమె ఒకటి నా ఇష్టం నేను చేశాను, అది నా స్ట్రాటజీ అని తెగొట్టేసింది. ఈ విషయంలో భరణి గారు వచ్చేసి భరణి గారి పేరు వచ్చినప్పుడు నా పేరు ఎందుకు తీసుకొస్తారో మీ ఇద్దరు పడండి అని చెప్పి భరణి గారు వెళ్ళిపోవాలి. ఈమెని ఏమనకూడదు, ఆమెని ఏమనకూడదు. మళ్ళీ ఈయన మొదలెట్టాడండి బాబు, అసలు నాన్న ఎందుకన్నావు అని అక్కడ అక్కడ అసలు ఆ టాపిక్ వచ్చినప్పుడే నవ్వేసి బాబు మీ ఇద్దరు మీరు పడండి, నా మాన్ను నేను ఉండను అని భరణి గారు అంటే ఎంత బాగున్నో. మళ్ళీ ఎందుకు ఈ భరణి గారు బంధాల్లోకి వెళ్తున్నారు? మీరు బంధాల్లోకి వెళ్ళారా? ఈ బంధాలు ఎట్టా పట్టి కపూర్ అసలు మీరు గెలవరండి, ఫిక్స్. మీరు మళ్ళీ బంధాలు ఉపయోగించారు కదా, మీరు గెలవరు, రాసి పెట్టుకోండి. ఇంకా ఇది కోపంతో చెప్పింది కాదు, అభిమానంతో చెప్పింది అంతే.